దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మాల్వియా నగర్ పరిధిలోని హౌస్ రాణి ప్రాంతంలోని హోటల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడ ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనమంతటా వ్యాపించింది. లోపల ఉన్నవాళ్లు ప్రాణభయంతో బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో చిక్కుకున్న పలువురు బయటకు రావడానికి కిటికీలు, బాల్కనీల వైపు పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పడంతో కొందరు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆతృతతో పై అంతస్తుల నుంచి కిందికి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అప్పటికే మంటలు భారీగా భవనాన్ని చుట్టుముట్టడంతో 21 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అగ్నిమాపక సిబ్బంది. భవనంలోని వివిధ అంతస్తులను పరిశీలించారు. ఎవరైనా చిక్కుకొని ఉన్నారేమోనని గాలించారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్, రెస్టారెంట్లో ఎంతమంది ఉన్నారనే విషయంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూటా లేదా ఇతర సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు. ఘటనపై సంబంధిత శాఖలు దర్యాప్తు ప్రారంభించాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. వెంటనే 10 ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి పంపించామని చెప్పారు. రెస్టారెంట్ బేస్మెంట్లో ఉన్న 11 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రెస్టారెంట్ ముందు మ్యాక్స్ హాస్పిటల్ ఉందని, అందులోని రోగి బంధువులు ఈ రెస్టారెంట్లోనే స్టే చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మాల్వియా నగర్ పరిధిలోని హౌస్ రాణి ప్రాంతంలోని హోటల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడ ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనమంతటా వ్యాపించింది. లోపల ఉన్నవాళ్లు ప్రాణభయంతో బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో చిక్కుకున్న పలువురు బయటకు రావడానికి కిటికీలు, బాల్కనీల వైపు పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పడంతో కొందరు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆతృతలో పై అంతస్తుల నుంచి కిందికి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అప్పటికే మంటలు భారీగా భవనాన్ని చుట్టుముట్టడంతో 21 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. రైట్, అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఢిల్లీలోని మాల్వియా నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినటువంటి స్పాట్ లో ప్రస్తుతం నేనున్నాను. ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బృందాలు, అలాగే ఫోరెన్సిక్ సంబంధించినటువంటి బృందాలు ప్రస్తుతానికి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ హోటల్ ఇది. మొత్తం 6 అంతస్తులు, గ్రౌండ్ బేస్మెంట్ తో పాటు మొత్తం 6 అంతస్తులు ఉన్నట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తం 21 మంది సజీవ దహనం అయ్యారు. 25కు పైగా గదులు ఉన్నాయి. దాంట్లో ఎంతమంది ఉన్నారు అనే దానిపైన ఇంకా స్పష్టత అనేది కూడా రావాల్సి ఉండే. మొత్తంగా 41 మందిని రెస్క్యూ చేశారు. 21 మంది సజీవ దహనం అయ్యారు. వాటికి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికైతే దర్యాప్తు అనేది కూడా సాగుతా ఉంది. మొత్తం బ్లాకేజ్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అలాగే ఢిల్లీ పోలీస్, అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన మొత్తంగా ఈ హోటల్ కి 4 వైపుల నుంచి వచ్చేటువంటి ఏరియాని కూడా మొత్తంగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కూడా ఇటు రానివ్వట్లేదు. ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బృందాలతో పాటు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి, అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలకు సంబంధించి విశ్లేషణ అనేది కూడా చేస్తా ఉన్నారు. ప్రాథమికంగా ఈ బేస్మెంట్ లో నిర్వహిస్తున్నటువంటి కిచెన్ లోనే అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా చెప్తా ఉన్నారు. కొన్ని విజువల్స్ కూడా చూడొచ్చు. పైనుంచి కొంతమంది ప్రాణాలను రక్షించుకునేందుకు పైనుంచి దూకారు. కింద మ్యాట్రసెస్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ మ్యాట్రస్ మీద దూకి ప్రాణాలు కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది, సుమారు 10 నుంచి 12 మంది వరకు కూడా చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఘటన ఉదయం 9 గంటల ప్రాంతంలో సంభవించింది. ఘటన జరగగానే ఇటు అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి బలగాలు రావడం కావచ్చు, అన్ని కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరగడం కావచ్చు, అవన్నీ కూడా చేశారు. కానీ ఇది ఏరియా అంతా కూడా రెసిడెన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా. ఎక్కడ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది కూడా లేవు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే
అంబులెన్స్ కావచ్చు, లేకపోతే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి వెహికల్స్ రావడానికి కావచ్చు, పూర్తి స్థాయిలో అనువైనటువంటి ప్రాంతం కాదు. ఇంకా ఈ హోటల్కు ఆనుకొని ఈ మిగతా ఏరియా అంతా కూడా చాలా చిన్న చిన్న సందులతోటి ఆ ఏరియా అంతా కూడా ఉంది. ఏదైనా ప్రమాదం సంభవిస్తే మాత్రం బయటపడడం అనేది అసాధ్యంగానే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ హోటల్కి సంబంధించి కూడా చాలా పెద్ద ప్రమాదం. 21 మంది సజీవ దహనం అయ్యారంటేనే ఆ ప్రమాదం ఎంత స్థాయిలో జరిగిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ఆ హోటల్కి సంబంధించి అవుటర్ పార్ట్ అంతా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు ఆ ఇనుముకు సంబంధించినటువంటి కూడా పూర్తిగా కాలి నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కూడా కొనసాగుతూ ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందా, లేక మరే ఇతర కారణాలు ఉన్నాయనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సింది. మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తయింది. ఎవరైతే రెస్క్యూ చేశారో 41 మందిని వారిని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అనేది కూడా అందిస్తా ఉన్నారు. కీలకంగా ఇక్కడ దగ్గరలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉంది. అక్కడ ఉండాల్సినటువంటి వారు ఎవరైతే పేషెంట్స్ తో పాటు ఉంటారో, అటెండెంట్స్ గా వస్తున్నారో, వారు ఈ దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ లో స్టే చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ మరణించినటువంటి వారిలో కూడా కొంతమంది విదేశీయులు ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ హోటల్లో విదేశీయులు ఎక్కువ మంది ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి మరణించినటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా పూర్తి స్థాయిలో బయటకు అనేది కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఢిల్లీ పోలీస్ కావచ్చు, అలాగే ఫోరెన్సిక్, NDRF కి సంబంధించి